హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఆల్రెడీ మనమైతే చెప్పుకోవడం జరిగింది 22-23 తేదీల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో మనమైతే దక్షిణ కోస్తా, అదేవిధంగా ఉత్తరాంధ్ర, అదేవిధంగా మనకి ఉత్తర రాయలసీమ జిల్లాల్లో కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. సో మ్యాక్సిమం మనకైతే అదేవిధంగా రెయిన్స్ అయితే పడడం జరిగిందండి. కొన్ని చోట్ల ఎక్కువ మొత్తంలో కూడా పడడం జరిగింది. అయితే ఈరోజు ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో పడే అవకాశం ఉంది, ఇంకెన్ని రోజులు ఈ రెయిన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చర్చిద్దాం. ఇక ఈరోజు విషయంకి వస్తే మనకైతే శ్రీకాకుళంలోని సోంపేట, టెక్కలి, అదేవిధంగా పలాస, నెక్స్ట్ మనకి పార్వతీపురం, బొబ్బిలి, నర్సీపట్నం, నెక్స్ట్ మనకి రాజాం, గజపతినగరం, విజయనగరం, చింతలవలస, విశాఖపట్నం, చోడవరం, రంపచోడవరం, అనకాపల్లి, అదేవిధంగా సబ్బవరం, అరకు వ్యాలీ, నర్సీపట్నం, నెక్స్ట్ మనకి తుని, అదేవిధంగా పిఠాపురం, కాకినాడ, మండపేట, రాజమహేంద్రవరం, భీమవరం, ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈరోజు కూడా ఉన్నాయి. అదేవిధంగా తెనాలి, గుంటూరు, రేపల్లె, అదేవిధంగా చిలకలూరుపేట, అద్దంకి, కనిగిరి, దర్శి, పామూరు, అదేవిధంగా మనకి మిట్టపాలెం, నెక్స్ట్ పులివెందుల, నంద్యాల, అనంతపురం, కదిరి, ఇవన్నీ కూడా మనకి ఈరోజు కూడా తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలతో ఉన్నాయి. సో మ్యాక్సిమం ఈరోజు రేపు ఉండే అవకాశం అయితే ఉంటుంది దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో. ఇక ఉత్తరాంధ్రలో రేపటి నుంచి మనకైతే తేలికపాటి వర్షం కూడా ఉండే అవకాశం అయితే లేదు. సో ఈరోజు చూసుకున్నాం ఎర్లీ మార్నింగ్ మనకు ఉత్తరాంధ్రలో అయితే మోస్తారు వర్షం అనేది కురవడం జరిగింది. సో ఎక్కువ మొత్తంలో మనకి ఇక్కడ బొబ్బిలి, అదేవిధంగా పాలకొండ, రాజాం, శ్రీకాకుళం, టెక్కలి, పలాస, ఇవన్నీ కూడా మనకి ఎర్లీ మార్నింగ్ పడడం జరిగింది. సో ఇంకా ఈరోజు కూడా కురిసే అవకాశం అయితే అక్కడక్కడ ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. దయచేసి సోదరులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా అలర్ట్గా ఉండండి ఈరోజు కూడా. సో రేపటి నుంచి మనకైతే మ్యాక్సిమం మనకి టెంపరేచర్స్ మళ్ళీ రైజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సో మళ్ళీ మనకి ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి మనకి సైక్లోన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్పటికప్పుడు దాని మీద అప్డేట్స్ ఇద్దాం. సో ప్రజెంట్ అయితే ఉన్నటువంటి వాతావరణ సమాచారం ఇది. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.